మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఎండాకాలం మొదలైపోయింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేస్తున్నాడు. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న 4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, సమ్మర్ సీజన్లోకి ఎంటర్ అయిపోయాము. మార్చి మొదటి వారంలోనే విపరీతమైనటువంటి ఎండలు, ఉక్కపోత వాతావరణం చూస్తున్నాము. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 33 నుంచి 38 డిగ్రీల వరకు చేరుకున్నాము. ముఖ్యంగా ఈ హై టెంపరేచర్స్ అనేవి మనకి ఉత్తర తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. ఆ రకంగానే ప్రస్తుతం మనకి ఈ ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, అలాగే భద్రాద్రి కొత్తగూడెము, ఇటు ఖమ్మము, మన దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతము, ఈ ప్రాంతంలో ఇంచుమించు 37 నుంచి 38 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ చేరుకోవడం జరిగింది. మన సిటీలో నిన్న 35.7 మన మెయిన్ అబ్జర్వేటరీలో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీ పరిసర ప్రాంతాలు, అలాగే సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం మనకి 33 నుంచి 36 డిగ్రీల వరకు ప్రస్తుతం మనం చేరుకోవడం జరిగిందండి. సరే, అయితే ప్రస్తుతం ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ప్రధానంగా 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? మనము 36 డిగ్రీలు దాటి 40 డిగ్రీల వరకు చేరే ప్రాంతాలకి ఒక ఎల్లో అలర్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ ఎల్లో అలర్ట్ ప్రస్తుతం మనం ఈరోజు రేపు చూసుకున్నట్టయితే ఇటు మన ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, అలాగే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మన సిటీలోని 3 జిల్లాలు, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలకి ఈరోజు రేపు కూడా ఈ జిల్లాల్లో మనకి 36 నుంచి 40 డిగ్రీల లోపు టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ హయ్యర్ టెంపరేచర్స్ వచ్చి మనకి ఎప్పుడు ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలోనూ, మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ మనకి హయ్యర్ టెంపరేచర్స్ ఉంటాయి. ఈ రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 36 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. సో ఎల్లుండి నుంచి మొత్తం అన్ని జిల్లాలు కూడా మనం ఎల్లో అలర్ట్లో పెట్టడం జరిగింది. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా సార్? వడగాల్పులు ప్రస్తుతం మనకి 36 నుంచి 38 డిగ్రీల ప్రాంతంలో పెద్దగా వడగాల్పులు అయితే ఉండవు. అయితే ఈ సమయంలో కూడా 36 డిగ్రీలు దాటిన తర్వాత కంటిన్యూస్గా బయట పనిచేసే వారికి ఈ ఈ ముఖ్యంగా 11:30 దాటి 3:30 లోపు ఆ సమయంలో ఈ తీవ్రత 36, 38 డిగ్రీల ప్రాంతంలో కంటిన్యూస్గా బయట పనిచేసే వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. గత ఏడాదితోటి పోలిస్తే ఈసారి మార్చి మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పొచ్చా, లేదంటే సాధారణంగానే ఈ విధంగా నమోదవుతూ ఉంటాయా? ప్రస్తుతం మనకి ఈ నార్మల్ టెంపరేచర్ రేంజ్ చూసుకున్నట్టయితే 1-2 డిగ్రీలు కొద్దిగా స్వల్పంగా అధికంగా ఉంది, కానీ పెద్దగా వేరియేషన్ లేదు. జనరల్గా ఇదే స్థాయిలో కొనసాగుతుంది. సార్, అయితే ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులను చూస్తూ ఉంటాము. కుండపోత వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. మరి ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? మనకి ఈ వేసవి కాలం ఇట్లా టెంపరేచర్స్ ఎక్కువగా పెరిగినప్పుడు ఈ వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల ఆవర్తనంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, అలాగే ద్రోణులు ఏర్పడినట్టయితే ఆ ద్రోణుల పొజిషన్ను బట్టి అవి మాయిశ్చర్ అట్రాక్షన్ మనకి సీ నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకి ఈ ఈ టెంపరేచర్కి తోడు మాయిశ్చర్ వచ్చినప్పుడు సాయంత్రం వేళల్లో మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన థండర్ స్టార్మ్స్ జనరల్గా వస్తుంటాయి. ప్రస్తుతం మనకి ఒక ట్రఫ్ ఒకటి మన తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు కొనసాగుతుంది. కానీ దీని పొజిషన్ ఏంటంటే మనకి అంత తేమగాళ్ళు మన మీదకి తెప్పించేంత పొజిషన్లో లేదు అది. సో దాని ప్రభావం అయితే పెద్దగా లేదు. మనకి ఇటువంటివి పరిణామాలు ఏర్పడతాయా లేదా అన్నది ఒక 2-3 రోజుల ముందే మనము అంచనా వేయగలుగుతాం. ఇవి షార్ట్ పీరియడ్లో వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో రాగల 7 రోజులకి మనం ఎటువంటి రెయిన్ఫాల్కి అలర్ట్ ఇవ్వడం లేదండి. సరే, అయితే పగటిపూట ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా
తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చాము. రాత్రి సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అప్పుడు ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? రాత్రి సమయంలో మనకి ఒక నిన్న మొన్న ఈ రోజు నుంచి కొంచెం టెంపరేచర్స్ తగ్గడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన విండ్ డైరెక్షన్ ఇప్పటివరకు తూర్పు ఆగ్నేయ గాలులు తేమతో కూడిన గాలులు వస్తున్నాయి. దానివల్ల తేమతో గాలులు వచ్చినప్పుడు రాత్రిపూట టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. మనకి నిన్నటి నుంచి కొంచెం విండ్ డైరెక్షన్ చేంజ్ అయ్యి మనకి ఉత్తర ఈశాన్య దేశాల నుంచి టెంపరేచర్ ఈ గాలులు రావడంతో మనకి మినిమం టెంపరేచర్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా 1-2 డిగ్రీలు తగ్గడం జరిగింది. ప్రస్తుతం మన సిటీలో కూడా మొన్నటి వరకు 22-23 డిగ్రీలు ఉన్న టెంపరేచర్ నిన్న 19.6కి వచ్చింది. కొన్ని చోట్ల 15 డిగ్రీల నుంచి ప్రస్తుతం 20 డిగ్రీలకి రావడం జరిగింది. అయితే ఈ ఉత్తర గాలులు రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి మినిమం టెంపరేచర్ మటుకు కొంచెం తక్కువ స్థాయిలోనే అంటే 15 నుంచి 18-19 డిగ్రీల ప్రాంతంలో 1-2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. సో మార్చి నెల మొత్తం కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా వేయొచ్చా సార్? గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే విధంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనకి మార్చిలో జనరల్గా గ్రాడ్యువల్ రైజ్ ఉంటూనే ఉంటుంది. అయితే మధ్యలో మనకి ఈ ఉపరితల ఆవర్తనాలు అలాగే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఏర్పడినప్పుడు 1-2 రోజులు ఏదైనా థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు మళ్ళీ టెంపరేచర్స్ ఒక 4-5 డిగ్రీలు తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి నెలాఖరు ప్రాంతానికి ఇంచుమించుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 38 నుంచి 39-40 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో 38 నుంచి 39 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని జారీ చేసింది. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రేపు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇక 3వ రోజు నుంచి చూసుకున్నట్లయితే అంటే మనకి 7వ తారీఖు నుంచి 8, 9 మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ని అయితే ఇచ్చారు. ఈ జిల్లాలలో మనకి 39 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ఇక్కడ మనం చార్ట్లో కూడా చూడొచ్చు. అంటే మనకి గ్రీన్ కలర్లో ఉంది అంటే 35 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఆ లోపు నమోదవుతున్నాయని అర్థం. ఇక ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చారంటే బి అలర్ట్ అంటే ప్రిపేర్డ్గా ఉండాలని అర్థం. 36 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చినట్లయితే కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని. ఇక రెడ్ కలర్ వార్నింగ్ ఇచ్చారంటే 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా మనకి అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎల్లో అలర్ట్స్ అంటే 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని అర్థం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎండల తీవ్రతకి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనూ భానుడు బగబగలు చూపిస్తున్నాడు. విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణానికి జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సో విపరీతమైనటువంటి ఎండ ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండటమే మంచిదని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఇటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా వైద్యులు కూడా హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.